ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయము గుండెలో కవాటాలు, వాటికి వచ్చే జబ్బులు, దానికి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని గురించి మీతో చెప్తాను. ఈ మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అనేది ఇండియాలో చాలా తరచుగా చూస్తూ ఉండే జబ్బు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాదాసు సుధాకర్ రావు, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనిషి గుండెలో 4 కవాటాలు ఉంటాయి. వాటి పేర్లు మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అని 4 ఉంటాయి. మన భారతదేశంలో ఈ రుమాటిక్ ఫీవర్ అనేది, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది కామన్గా ఉంటుంది. దానితో ఎక్కువ మందికి మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ లేకపోతే మైట్రల్ వాల్వ్ రిగర్సిటేషన్ అని వస్తుంది. వాల్వ్ లీక్ అవ్వటము, వాల్వ్ చిన్నదైపోవటం జరుగుతుంటుంది. కొంతమందికి అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్, అయోర్టిక్ వాల్వ్ రిగర్సిటేషన్ అంటారు, అవి వస్తాయి. కొంతమందికి 2 వాల్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అటువంటి వాళ్ళకి 2 వాల్వ్స్ కూడా మార్చాల్సి వస్తుంటుంది. ఈ మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అనేది ఇండియాలో చాలా తరచుగా చూస్తూ ఉండే జబ్బు. ఇటువంటి వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఏ మేర ఈ వాల్వ్ అనేది స్టెనోసిస్ అనేది చూస్తాము. మైల్డ్ అంటే తక్కువ శాతము స్టెనోసిస్ ఉంటే వాళ్ళని కొంతకాలం మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాము. మోడరేట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ మెడిసిన్సే ఉంటాయి. లేదా కొన్నిసార్లు కార్డియాలజిస్టులు బెలూన్ వాల్వాటమీ చేస్తారు. సివియర్ మైట్రల్ స్టెనోసిస్ వచ్చినప్పుడు వాళ్ళని ఆపరేషన్ తీసుకొని మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది 2 వాల్వ్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఒకటి మెటల్తో చేసిన వాల్వ్స్, రెండోది యానిమల్స్ నుంచి తయారు చేసిన వాల్వ్స్, అవి బయోప్లాస్టిక్ వాల్వ్స్ అంటారు. మెటాలిక్ వాల్వ్స్ యూజువల్గా అవి ఖర్చు తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ వాల్వ్ని మనం మెయింటైన్ చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ ఈ రక్తం పలచని ట్యాబ్లెట్లు వాడవలసి వస్తుంటుంది. అది కాకుండా పేషెంట్ ఎఫోర్డబుల్ డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన పరిస్థితి ఉంటే వాళ్ళకి బయోప్లాస్టిక్ వాల్వ్ అంటే జంతువుల నుంచి తయారు చేసిన వాల్వ్స్ని యూజ్ చేస్తాము. యూజువల్గా అవి వాటికి ఈ రక్తం పలచబడే ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఆ ట్యాబ్లెట్ ఆపేసేయచ్చు. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని బయోప్లాస్టిక్ వాల్వ్ అనేది. ఈ మెకానికల్ వాల్వ్ వేయించుకునే వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వచ్చి బ్లడ్ టెస్ట్ ఉంటుంది, పీటీఐఎన్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకొని దాని ప్రకారం వాళ్ళు ఏ మోతాదులో యాంటీకోయాగులెంట్ ట్యాబ్లెట్ తీసుకోవాలి, రక్త పలచబడే ట్యాబ్లెట్ తీసుకోవాలనేది ఆ రక్త పరీక్ష రిపోర్ట్ ఆధారపడి మేము డోసు అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పదునైన వస్తువుల జోలికి రాకూడదు. ఎందుకంటే రక్తం గడ్డగట్టకుండా ట్యాబ్లెట్ ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి చిన్న గాయమైనా కూడా వాళ్ళకి రక్తస్రావం అధికంగా ఉంటుంది. అట్లాగే ఇంకా వాళ్ళు తలకి దెబ్బలు తగలకుండా, ఛాతీకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. అట్లా జరిగిన పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఆ బ్లడ్ టెస్ట్ని బట్టి వాళ్ళు ట్యాబ్లెట్లు అడ్జస్ట్ చేయించుకొని లేకపోతే వాళ్ళు సీరియస్ కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.